ఎవ్రీవన్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఫస్ట్ మాకైతే గుర్తొచ్చేది పప్పుచారు అనమాట. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మేమైతే దీన్ని పప్పుచారు అని అంటాము. చాలా మంది దీన్ని కూడా సాంబార్ అనుకుంటారు. జస్ట్ ఓన్లీ టొమాటో వేస్తాం కదా, సో అందుకని నేను సాంబార్ అని చెప్పను. అయితే పప్పుచారు కోసం ముందుగా పప్పును ఉడకపెట్టుకున్నాను. తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకున్నాక ఇలా కట్ చేసిన ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ పక్కన పెట్టుకున్నాను. తర్వాత తాలింపు కోసం ఎండుమిర్చి, 4 వెల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి కరివేపాకు కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలి. జీలకర్ర ఎక్కువ ఉంటే బాగుంటుంది అండ్ కరివేపాకు, కొత్తిమీర ఇవి బాగా టేస్ట్ని ఇస్తాయి అనమాట పప్పుచారుకి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా మగ్గనివ్వాలి. మీ దగ్గర కావాలంటే వేరే కూరగాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే దాన్ని ఎక్కువగా సాంబార్ అంటాం మేమైతే. అండ్ కొంతమంది ఇంగువ కూడా వేస్తారు, కానీ మేమైతే వేసుకోమన్నమాట. సో అలా మగ్గాక చింతపండు పులుసు పోసుకోవడమే. తర్వాత పప్పు వేసి మంచిగా కలిపి మిగిలిన చింతపండు పులుసు కూడా పోసుకొని కావాల్సినంత నీళ్లు పోసుకొని బాగా మరగపెట్టాలన్నమాట. మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవచ్చు. ముక్కలు అప్పుడే ఉడకవు కదా, అందుకోసం అని చెప్పి పప్పు వేసిన తర్వాత ఇట్లా వాటర్ పోసాక మూత పెట్టి ఉడకనివ్వాలి మంచిగా. తర్వాత మూత తీసి బాగా మరగపెట్టాలన్నమాట. పప్పుచారు ఎంత మరిగితే అంత బాగుంటుంది టేస్ట్. అండ్ లాస్ట్కి కొత్తిమీర మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బాయ్.